నమస్తే అండి. నా పేరు డాక్టర్ శిరీష. ఐఎమ్ ఏ గైనకాలజిస్ట్ ఫ్రమ్ అవిరా ఫర్టిలిటీ హాస్పిటల్. మీరు ఫిట్స్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో, ఫిట్స్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న ప్రతి ఒక్కరు మీ డాక్టర్ గారు సూచించిన మెడిసిన్స్ మీరు క్రమం తప్పకుండా వేసుకోవాలి. మీరు ఒంటరిగా ఎప్పుడు బయటికెళ్ళకండి. మీతో పాటు మీరు వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మీ ప్రాబ్లమ్‌ని, మీ అడ్రెస్ ఒక నోట్ ప్యాడ్‌లో రాసుకొని మీ పాకెట్‌లో పెట్టుకోండి. అలాగే మీ ఫిట్స్, మీ యాంటీ సీజర్ మెడికేషన్స్ కూడా మీతో పాటు ఉంచుకోండి. అలాగే ఎక్కువగా ఈ మధ్య కాలంలో యాంటీ సీజర్ మెడికేషన్స్ నేసల్ స్ప్రేలో వస్తున్నాయి. అలాంటివి కూడా మీరు పెట్టుకోండి. మీరు ఎప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి. సో, మీరు స్కూల్ చిల్డ్రన్ అయితే మీ పేరెంట్స్, మీరు కానీ మీ స్కూల్ పర్సనల్‌కి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి. సో, మీకు ఎప్పుడన్నా కానీ సడన్గా ఫిట్స్ వచ్చినప్పుడు మీకు యాంటీ సీజర్ మెడికేషన్ మీ నేసల్ స్ప్రే ఇవ్వడం వల్ల వెంటనే మీరు ఆ ప్రాబ్లం నుంచి రికవర్ అవ్వచ్చు. మీరు ఎప్పుడైనా కానీ ఎవరైనా రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు రోడ్లో సడన్గా ఫిట్స్ ప్రాబ్లంతో పడిపోయినప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో మీరు వాళ్ళ చేతుల్లో బీగాలు పెట్టి ఇలాంటి పనులు చేయకండి. వెంటనే ఉండేసేసి వాళ్ళకి గాలి ఆడేటట్లు చూడండి. వాళ్ళ తల కొంచెం ఎత్తులో పెట్టి సైడ్కి పెట్టండి. చాలామందికి వచ్చే కామన్ వెరైటీ ఉండేసేసి టోనిక్-క్లానిక్ కన్వల్షన్స్. అంటే వాళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకోవడము, నోట్లో నుంచి నురగ రావడము, తెలివి తప్పి పడిపోవడము, ఇలాంటివి చూస్తుంటాము. కానీ ఇది కామన్ వెరైటీ. కానీ ఇలా కాకుండా యాబ్సెంట్ సీజర్స్ అని ఉంటారు. అంటే వాళ్ళకు ఫిట్స్ ఏమీ రావు, కానీ వాళ్ళకు ఒక స్టేరింగ్ లుక్తో కింద పడిపోవడం జరుగుతుంది. కొంతమంది తెలివి తప్పి పడిపోరు, కానీ అలాగే నిలబడిపోతారు. సో, చూసే వాళ్ళకు ఏదో వింతగా ఉంటుంది, కానీ అది వాళ్ళు మూర్ఛరోగంతో బాధపడుతున్నారు. అది ఒక టైప్ ఆఫ్ మూర్ఛరోగం అని గుర్తించాలి. సో, అలా గుర్తించినప్పుడు అట్లీస్ట్ మీరు వాళ్ళకి కొంచెం గాలి ఆడేటట్టు చూడటము, వాళ్ళకి ఏమన్నా వాళ్ళ యాంటీ సీజర్ మెడికేషన్స్ ఉన్నాయేమో చెక్ చేసి వాళ్ళకి అది ఇవ్వడము, తర్వాత హాస్పిటల్కి కాల్ చేయడం, అంబులెన్స్కి కాల్ చేయడం, వాళ్ళని హాస్పిటల్కి పంపించడం, సేఫ్గా పంపించడము. సో, దీనివల్ల వాళ్ళని మీరు సేవ్ చేయగలిగినట్లు అవుతారండి. థ్యాంక్ యూ అండి.